ఆ సాంప్రదాయానికి ఈ ఈ ఈ రోజులకి ఈ జనరేషన్కి తగ్గట్టు ఆలోచిస్తున్నారు తప్ప మన సాంప్రదాయం మన సంస్కృతం ఎలాగుండేది ఆ విధంగా మనం ఎలాగుంటే మనం బాగుంటుంది అనుకునే చెప్పే దాతలు లేరు. మెయిన్ ఏంటంటే ఒక ఇంట్లోనూ కూడా అలాంటిది లేదు. ఇప్పుడు ఏదో సినిమాలు చూసాం, సీరియల్ చూసాం, అది వాళ్ళ వ్యాపారం. అది ఆ సినిమాలు సీరియల్ అనేది వ్యాపారం. ఇది ఒక కుటుంబం. ఇక్కడ ఏంటంటే మనం కుటుంబంలాగే ఉండాలి తప్ప ఆ ఆకర్షణ అయిపోకూడదు ప్రతి విషయానికి. ఆ సీరియల్లోనూ ఒక లేడీస్కి 3 భర్తలు ఉన్నారు, ఒక ఒక భర్తకి 3 భార్యలు ఉన్నారు. అది వాళ్ళ వ్యాపారం. అది ఆ వ్యాపారం ఎంత వాళ్ళు బట్టలు ఇప్పిస్తారు, ఎవరు ఇచ్చిస్తారు వెళ్ళిపోతారు. అది చూసి మన జీవితం అనుకున్నామంటే ఏంటంటే సగంలోనే మన జీవితాన్ని స్పాయిల్ అయిపోతుంది. మళ్ళీ కొత్త జంట ఎత్తుక్కున్నందుకు చాలా కష్టం అవుతుంది. ఏంటంటే ఈ ఆకర్షణలో ఉండిపోయారు జనం. ఈ ఆకర్షణ ఎప్పుడైతే పోతుందో అప్పుడు కొంతవరకు తగ్గుతుంది. మెయిన్ ఏంటంటే మన సాంప్రదాయం అనేది ఒకటి ఉన్నది. ఇప్పుడు ఎంత ఆకర్షణ ఉన్నా భర్తను వదిలేయడం వరకు ఒక పాయింట్ వరకు కరెక్టే, కానీ చంపాలనుకోవడం, చంపేంత దాకా వెళ్ళడం ఏంటంటారు? చంపాలి అనుకోవడం అనేది ఏంటంటే మెయిన్ ప్రధానం ఏంటంటే డబ్బు. డబ్బు ప్రధానం. ఆ డబ్బు కోసం ఏంటంటే ఒకటి ఇష్టం లేకపోవడం కూడా ఉంటుంది, ఇంకొక వ్యక్తి ప్రేరేపణ కూడా ఉంటుంది. అప్పుడు ఏంటంటే ఆ వ్యక్తి మాటలు నమ్మేసి ఇష్టాన్ని కూడా కొంత ఇష్టాన్ని ఉన్నా సరే ఆ ఇష్టాన్ని భంగం చేసుకుని చుట్టుపక్కల వ్యక్తులు ఉంటారు. మంచి వ్యక్తిని కూడా మనం చెడ్డగా చేసేవచ్చు. చుట్టుపక్కల వ్యక్తుల వల్ల మనం ఏదో ఒక విధంగా చేసేవచ్చు. అక్కడ జరిగిందంటే కారణం ఏంటంటే డబ్బు, చుట్టుపక్కల ఉన్న వ్యక్తుల వల్ల ఈ వ్యక్తి మారిపోయాడు. ఈ వ్యక్తి మారిపోవడం వల్ల ఇదంతా జరిగింది. ఆ కుటుంబంలో పిల్లలు ఉండొచ్చు, తల్లి ఉండొచ్చు, చుట్టుపక్కల గౌరవ మర్యాదలన్నీ పొందొచ్చు. అవన్నీ సర్వనాశనం అయిపోతాయి కదా. ఒక క్షణం మనం ఆలోచించకపోబట్టి మొత్తం ఆ తలెత్తుకోలేకుండా కుటుంబం, తలెత్తుకోలేకుండా పిల్లలు, తలెత్తుకోలేకుండా మొగుడు, ఆ వీధిలో అందరికాడ సిగ్గు, ఇవన్నీ చాలా వరకు ఇవి భరించడం అంటే ఇది ఒక సునామీ వచ్చేసి మీద పడిపోయినంత ఘోరంగా ఉంటుంది. ఏంటంటే ఇప్పటికైనా మించిపోయింది ఏం లేదు. మనల్ని మనం తెలుసుకున్నప్పుడు అంత తెలుసుకున్నట్టే. ఈ చుట్టుపక్కలది ఏది మనకు అనవసరం. మన కుటుంబం మనకు ముఖ్యం. 100 మంది 100 విధాలు చెప్తారు, అవన్నీ మనకు అనవసరం. మన కుటుంబం మన ముఖ్యం. ఎప్పటికైనా సరే ఈ మధ్య వచ్చిన మధ్యనే పోతాయి. ఆ బంధం అనేది ఎప్పటికీ శాశ్వతంగా ఉండాలంటే ఒక నమ్మకంతో జీవితం ముందుకు నడపాలి. ఆవిడ పైన ఎలాంటి చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఆవిడ పైన చర్యలు ఇష్టం లేకపోతే నాకు ఇష్టం లేదు, నా ఇంటికి నేను వెళ్ళిపోతాను అనుకుని ఒగ్గీసి వెళ్ళిపోవడం చాలా మంచిది. అంతేగాని ఈ చంపుకోవడాలు, చావడాలు, చంపేయడాలు అంటే పెద్ద మూర్ఖత్వం. అది అది ఏంటంటే మూర్ఖత్వం. అది పూర్తిగా కామంలో మునిగిపోయిన మూర్ఖత్వంలో ఉన్నారు. ఒకళ్ళు చంపేయాలి అని అనుకున్నారంటే దానికి కారణం ఏంటంటే ఒకటి డబ్బు, 2 కామం. కామంలో మునిగిపోయినప్పుడే ఈ డబ్బు అని ఆశ చూపించినప్పుడే వాళ్ళు అక్కడ ఆ యాక్షన్ తీసుకుంటారు. ఈ యాక్షన్ తీసుకోవడం వల్ల ఏంటంటే ఈ ఫస్ట్ ఆలోచించాలి ఏంటంటే యాక్షన్ తీసుకున్న తర్వాత ఏమవుతుంది అనేది కూడా ఆలోచించాలి. ఆలోచించుకుంటూ చేసిన పొరపాటు ఈ పొరపాటు. ఇలాంటి ఆడాల వల్ల వేరే వాళ్ళకు కూడా బ్యాడ్ నేమ్ వచ్చేస్తుంది. ఇలా భర్తని నమ్మించి మోసం చేయడం, అలాగే ఇంకోటి ఏంది, ఆడవాళ్ళు వేరే వాళ్ళు మోసలో పడి భర్తలను నమ్మించి మోసం చేయడం, డబ్బులకు ఆశపడు లేదా అత్తమామలు బెదిరించరు అని ఇంట్లో నుంచి వెళ్ళిపోయి వేరే అక్రమ సంబంధాలు పెట్టుకోవడం కానీ అలాంటివి చేయడం వల్ల చాలా అంటే చాలా విరక్తి పుడుతుంది లేడీస్ మీద. అంటే ఇప్పుడు భర్త తాగుబోతు భర్త హింసించి నానా హింసలు పెట్టి కొడుతూ ఎలా అంటే అనుకోవచ్చు, ఆ భర్త చాలా మంచోడు కదా, మంచి భర్త అయినా కానీ ఇలా చేయడం పట్ల అసలు మీరు ఎలా 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 ఉంది ఈ సంఘటన? మంచి వాళ్ళని మోసం చేయడం చాలా తప్పు. అందులో ఇలాంటి వాళ్ళని నమ్మించి మోసం చేస్తున్నారు, అది ఇంకా తప్పు. ఏంటంటే ఇలా చేయడం వల్ల వేరే వాళ్ళ గురించి ఆలోచించాలన్నా కానీ మా బాయ్స్కు భయం వేస్తుంది. రేపు మాకు కూడా ఫ్యూచర్లో ఇలా జరుగుతుందా, ఇలా మేము అలాంటి టాపిక్ని ఎదుర్కోవాలా అని మాకు చాలా భయం వేస్తుంది. కానీ ఏం చేస్తాం, కొన్ని పరిస్థితులు తప్పదు. కాకపోతే ఏంటంటే ఇలాంటి వారు కొద్దిగా మంచిగా బిహేవ్ చేసి అమ్మా నాన్నల్ని, పెళ్లి చేసుకున్న వాడిని, పిల్లల్ని చాలా మంచిగా చూసుకోవడం చేస్తే చాలా బాగుంటుంది. ఏంటంటే ఇంకోటి రీసెంట్గా జరిగింది కాబట్టి దీని మీద, అలాగే ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కూడా చంపేశారు. వేరే వాళ్ళ మోజులో పడి కన్న పిల్లల్ని కూడా చంపేశారు. దీని మీద ఇప్పుడు ఆవిడ పైన ఎలాంటిది చర్యలు తీసుకుంటే బాగుంటుంది అంటారు? ఆవిడ పైన అలాంటి వాళ్ళపైన ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి. మరి వాళ్ళిద్దరు భార్యాభర్తల మధ్య ఏదన్నా గొడవలు ఏమైనా ఉన్నాయో
లేకపోతే పెళ్లికి ముందే ఏదన్నా ఒక లవర్తో ఎఫ్ఐఆర్ ఉందో, ఇవన్నీ అన్ని కోణాల్లో ఎంక్వైరీ జరగాలి. లేకపోతే ఆమెకు లవర్ ఉంది తెలిసి ఇతనికి పెళ్లి చేశారో, లేకపోతే ఆ ఇంట్లో పెద్దవాళ్ళు. లేదు, వాళ్ళ అత్తగారు చెప్పిన స్టేట్మెంట్ ప్రకారం వాళ్ళిద్దరు ఇంట్లో కూడా ఎటువంటి గొడవలు లేవు. అత్తగారికి ఈవిడికి కూడా ఎటువంటి గొడవలు లేవు. ఇంట్లో అంతా బాగా చూసుకుంటున్నాడు. ఆయన వెల్ సెటిల్డ్, మంచి జాబ్ ఉన్న పర్సనే. కానీ కేవలం ఆ పంతులు గారిని ప్రేమించి ఆయన మోజులో పడి ఇలా చేసిందని పోలీసులు కూడా స్టేట్మెంట్ వ్యక్తం చేశారు. రండి, అతను వెల్ సెటిల్డ్ పర్సన్ అయినా, అతను కోట్ల రూపాయలున్నా, ఈమెకి ఇప్పుడు ఆడ మనిషికి ఇష్టం లేకుండా పెళ్లి చేశారేమో, ఆ కోణంలో కూడా ఆలోచించాలా. లేకపోతే అతను ఏమైనా ఇబ్బంది పెడుతున్నాడు, లేకపోతే ఏమైనా టార్చర్ చేస్తున్నాడు, అతని దగ్గర ఏమైనా సుఖం లేదేమో, అందుకనే ఏమన్నా ఈ పొంతులు గారిని లవ్ చేసిందేమో, ఆ కోణంలో కూడా ఆలోచించవచ్చు కదా. భర్తనే చంపాలనుకోవడం ఇది ఎంతవరకు కరెక్ట్ అంటారు? అతను చంపాలనుకున్నా అంటే సరే, మీరు చెప్పిన కోణం ప్రకారం ఆలోచించిన అంటే దేర్ ఇస్ వేస్ కదా. ఇప్పుడు విడాకులు ఇవ్వచ్చు, దూరంగా వెళ్ళిపోవచ్చు, నాకు నచ్చలేదని చెప్పేసి సెటిల్మెంట్ చేసుకొని అప్పుడు అతనితో వెళ్ళిపోవచ్చు కదా. కానీ చంపాలని, అది 15 లక్షల రూపాయలు సుపారీ ఇవ్వడం అనేది ఇది కరెక్ట్ కాదు. ఎప్పుడైనా కానీ ఏదన్నా అతనితో ఇబ్బంది ఉంటే ఏదైనా విడాకులు ఇచ్చేసి ఆమె దారి ఆమె చూసుకోవచ్చు. పిల్లలు ఉన్నారా? ఆమెకి పిల్లలు ఉన్నారా? లేకపోతే మరి పిల్లలు కూడా ఉన్నప్పుడు ఆమె అలాంటి డెసిషన్ తీసుకోవడం మంచిది కాదు. ఎందుకంటే మళ్ళీ పిల్లల భవిష్యత్తు నాశనం అవుతుందా ఏమో చేసే పని వల్ల. ఏదైనా ఇలాంటి పనులు చేసేటప్పుడు ఆలోచన చేయాలా. ఒకవేళ అతను భర్తతో ఇబ్బందిగా ఉంటే మాట్లాడుకొని పెద్ద మనుషులను పెట్టుకొని ఆ కోర్టు ద్వారా విడాకులు తీసుకొని ఎవరి ద్వారా వాళ్ళు చూసుకోవడం మంచిది. ఈ రకంగా చేయటం అనేది మంచిది కాదని నేను అనుకుంటున్నాను. కంప్లీట్ స్త్రీ జాతికి ఇది ఒక మచ్చలా ఉంది కదా, దీన్ని ఎలా చూడొచ్చు అంటారు? స్త్రీ జాతికే మచ్చంతకని నేను అంటాను. కానీ ఇప్పుడు వాళ్ళ ఫ్యామిలీ ప్రాబ్లమ్స్ అయ్యి దాని గురించి ఎవరికి అంటే ఈరోజు చాలా దేశంలో ఎక్కడ చాలా దగ్గర జరుగుతుంటాయి ఇలాంటి భార్య భర్తను చంపడం, భర్త భార్యను చంపడం. అంటే వాళ్ళిద్దరి మధ్య అండర్స్టాండింగ్ అనేది కరెక్ట్గా ఉంటే ఇలాంటివి జరగవు. ఇద్దరి మధ్య మిస్అండర్స్టాండింగ్ వచ్చి ఏమకి ముందు ఏమైనా పెళ్లి కాకముందు ఏదైనా లవ్ అఫైర్ ఉండి ఇవన్నీ తెలుసుకోకుండా పెద్దవాళ్ళు బలవంతాన్ని పెళ్లి చేయడం, ఆ రోజు పెద్దలు ఏమన్నా తల్లిదండ్రుల కోరిక మేరకు పెళ్లి చేసుకోవడం, ఇలాంటి ఉన్నా కూడా ఇబ్బందే. అందుకని ముందు పెళ్లి చేసేటప్పుడు వాళ్ళిద్దరికి ఇష్టమా లేదా కనుక్కొని పెళ్లి చేస్తే ఇబ్బంది లేకుండా ఉండిద్ది. ఏదో బలవంతాన్ని పెళ్లి చేస్తే మాత్రం ఎప్పటికైనా ఇలాంటి దారుణాలకు వీళ్ళు ఒడగడతారు. ఏదైనా ఇలా చేయడం అనేది కరెక్ట్ కాదు. ఏదన్నా ఉంటే మాట్లాడుకోండి, కోర్టు ద్వారా మీరు ఏదన్నా విడాకులు తీసుకుని విడిపోవడం బెటర్. ఇలాంటివి చేయడం వల్ల ఏంటంటే మీ జీవితం నాశనం అవుతుందని నేను అనుకుంటున్నాను.